జైన్ మల్లయ్య గుప్తా పాపం ఒక షావుకారు, ఒక పెద్ద మనిషి, ఒక స్వాతంత్ర సమర యోధుడు. ఆయన తుపాకీ పట్టుకోలే, యుద్ధం చేయలే, ఇంకోటి చేయలే. బట్ ఆ కాలంలో రాజ్యానికి ఎదురుగా నిలబడి నేను ఆహ్వాన సంఘం అధ్యక్షుడిని అని చెప్పడం ఆయన గొప్పతనం కదా. సో అక్కడ ఉన్నటువంటి స్థానికులందరి భాగస్వామి ఒక్క వ్యక్తితో జరగలేదు. భావవ్యాప్తి కూడా ఒక్క వ్యక్తితో జరగలేదు. మీరు అనుకుంటున్నారు కదా, ఇప్పుడు 2001 కదా మనము. ఆ మధ్యకాలంలో అనేక గ్రామాలలో, అనేక పట్టణాలలో, అనేక చోట్ల కొన్ని వందలాది మీటింగ్స్ జరిగినాయి. ఆ మీటింగ్లలో అన్నీ చర్చించినాం. ఉద్యోగాలు ఇది 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 ఒక ప్రజలంతో జరుగుతుంది. రెండో వైపు నుంచి ఇప్పుడు దేవిప్రసాద్ లాంటి వాళ్ళు, ఉద్యోగ సంఘాలకు సంబంధించి విఠల్ గారు, వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి, రఘు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన, ఇది చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకం. ఇవన్నీ చంద్రబాబు నాయుడు విధానాలకు వ్యతిరేకం. చంద్రబాబు నాయుడు ఎలక్ట్రిసిటీ రంగాన్ని మొత్తం నిర్వీర్యం చేసి ప్రైవేట్ శక్తులను తీసుకొచ్చి కంపెనీలను పెట్టినప్పుడే కదా రఘు విద్యుత్ వలయం, విద్యుత్ మీద ఇది చేసింది. సో ఇట్లా అన్ని రంగాలలో ఉద్యోగులు, అదేవిధంగా వివిధ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు, సింగరేణిలో పెద్ద ఎత్తున ప్రైవేటీకరణకు సంబంధించిన ప్రయత్నం. అంటే తెలంగాణను నిర్వీర్యం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రయత్నాల నుంచి ప్రతిఘటన అనేటువంటిది మొదలైంది. ఈ ప్రతిఘటన ప్రత్యేక రాష్ట్రం వైపు నడిచింది. ఇప్పటిదాకా జరిగింది ప్రతిఘటన. దీన్ని బేస్ చేసుకొని ఎందుకు మనకు ప్రత్యేక రాష్ట్రం అవసరము అనేది జరిగింది. చంద్రబాబు ఇదే టైంలో డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు చంద్రశేఖరరావు గారు. బషీర్బాగ్లో కాల్పులు జరిగినాయి. బషీర్బాగ్ కాల్పులు ఎందుకు జరిగినాయి? కరెంటుకు సంబంధించి, విద్యుత్ కోతకు సంబంధించి. దానికంటే ముందు ట్యాంక్ బండ్ మీద వీళ్ళందరినీ రిస్ట్రిక్ట్ చేసి తొక్కిసలంటే కరెంటు కోతల మీద పెద్ద ఎత్తున జరిగింది. నీళ్లు లేవు. అంటే తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి నీళ్లు, నిధులు, నియామకాలు ఎవ్వడు పట్టించుకోవాలి. ఫస్ట్ మా రాజ్యము, మీరు వచ్చిండ్రు బయటకు వెళ్ళి, ఫస్ట్ మూమెంట్ అదొకటే. కాబట్టి మిమ్మల్ని గో బ్యాక్ అని అన్నారు. తర్వాత అనుభవాల సారంతో ఎందుకు మనకు కరువు ఉంది, ఎందుకు మనకు కరెంటు లేదు, మేము కొన్ని వందల మీటింగ్లలో చెప్పినాం. బొగ్గు రామగుండంలో ప్రొడ్యూస్ అవుతుంది, మన సింగరేణి కాలరీస్లో ఉత్పత్తి అవుతుంది. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కమలాపురం అని కడపలో ఒక థర్మల్ కేంద్రం పెట్టినారు. అక్కడ తీసుకుపోతారు. ఈ నుంచి బొగ్గు ఆడేదాకా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. మనకు మొన్న ఎలక్ట్రిసిటీ కమిషన్ దాంట్లో మీరు దామచర్లలో పెడితే కూడా నువ్వు బొగ్గు ఇక్కడికి వెళ్ళని తీసుకుంటారు. అప్పుడు నెల్లూరు అండి, రామగుండం బొగ్గు నెల్లూరు ఒక 800 కిలోమీటర్లు. అవును. నెల్లూరులోకి తీసుకుపోయి నెల్లూరులో థర్మల్ కేంద్రం ఉంటుంది, విజయవాడలో థర్మల్ కేంద్రం ఉంటుంది, కడపలో థర్మల్ కేంద్రం ఉంటుంది, రామగుండంలో ఉన్న 2 థర్మల్ కేంద్రాలు నిజాం ఇచ్చినాయి, మూసేసినారు. అప్పటికి ఇక్కడ ఉన్న థర్మల్ కేంద్రాన్ని రిపేర్లు చేసుకోకుండా నువ్వు కొత్త థర్మల్ కేంద్రాలను అక్కడ కట్టినావు. మైసూరు రెడ్డి ఎలక్ట్రిసిటీ మినిస్టర్ కాబట్టి కమలాపురంలో థర్మల్ స్టేషను, ఆనం ఇంకోలో ఎవరో ఉంటాడు కాబట్టి, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉంటాడు కాబట్టి నెల్లూరులో థర్మల్ స్టేషన్. మనం అప్పుడు మన కార్మికులు మన వనరులు అక్కడి దాకా ఎందుకు తీసుకుపోతున్నావు, ఇక్కడనే కట్టచ్చు కదా, మా వాళ్ళకు ఉపాధి వస్తుంది. ఇట్లాంటి చాలా లోతైన అంశాలతోటి ఈ తెలంగాణ భావజాలం అనేటువంటిది పదునెక్కిందని చెప్పుకోవచ్చు ఆ కాలంలో.